గల్ఫ్లో అల్ దహ్రా అనే కంపెనీలో పనిచేస్తున్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులను 2022 ఆగస్టులో అక్కడి పోలీసులు గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరవ్ వశిష్ఠ, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేంద్ర తివారీ, కమాండర్ సుగ్నాకర్ పాకాళ, కమాండర్ సంజీవ్ గుప్తాలకు గత ఏడాది అక్టోబర్లో అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో వెంటనే రంగులకు దిగిన మోదీ సర్కార్ మరణశిక్ష నుంచి తప్పించడమే కాకుండా సురక్షితంగా భారత్కు రప్పించింది. భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. ఖతార్లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ 8 మంది భారతీయుల్లో 7 భారత్కు తిరిగి వచ్చినట్లుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్కు చెందిన 8 మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్లో పనిచేశారు. గూఢాచార్యం ఆరోపణలపై 2022లో ఆగస్టులో వీరు అరెస్ట్ అయ్యారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలనందిస్తుంది. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన అనంతరం ఈ మాజీ మెరైన్లకు ఖతార్లోని దిగువ కోర్టు గతేడాది అక్టోబర్లో మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్కి ఇవ్వలేదు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. అప్పీల్పై విచారణ జరిపిన కోర్టు ఈ 8 మంది అధికారుల మరణ శిక్షను ఖతార్ కోర్టు రద్దు చేసింది. ఈ విధంగా భారతదేశం దౌత్యపరంగా మరో విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన COP28 కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఖతార్లో నివసిస్తున్న భారతీయుల గురించి అమీర్తో మాట్లాడారు. ఇక అసలు విషయానికొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖతార్ ఎమీర్కు వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక తెర వెనుక జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ రాయబారాలు నడిపారు. దీనితో 8 మంది మాజీ నౌకాదళ సిబ్బంది కస్టడీ నుంచి విడుదలయ్యారు. మరోవైపు దౌత్యపరంగా కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ముందు వరుసలో నిలబడి చక్కబెట్టారు. సున్నితమైన ఈ కేసును ఇటు ప్రధానమంత్రి, అటు అజిత్ దోవల్, జైశంకర్లు కలిసి 8 మంది భారతీయులను ఉరికంబం నుంచి గట్టెక్కించి తిరిగి మాతృభూమికి రప్పించడంలో విజయం సాధించారు. ప్రధాని సలహా మేరకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ దోహాకు లెక్కలేనన్నిసార్లు వెళ్లి వచ్చారు. దీంతో ఖతారీ ప్రభుత్వం, ఇండియా గవర్నమెంటు పట్టు వదలని విక్రమార్కునిలా దీక్షతో చేస్తున్న ప్రయత్నాన్ని ఇండియా కోణంలో గుర్తించింది. చివరికి వీరిని విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఖతారీ కోర్టు గతేడాది అక్టోబర్లో వీరికి మరణశిక్ష విధించడంతో భారత ప్రభుత్వం షాక్కు గురయ్యింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఖతార్ ప్రభుత్వం మాజీ నేవీ అధికారులపై ఉన్న ఛార్జీలను మాత్రం వెల్లడించలేదు. అయితే అక్కడి మీడియా వస్తున్న వార్తల ప్రకారం వారంతా గూఢాచార్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే గత ఏడాది డిసెంబర్లో అక్కడ కోర్టు మరణ శిక్షను కాస్త జీవిత ఖైదీగా మార్చింది. అయినా దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇండియాకు అందుబాటులో రాలేదు. ఈ 8 మంది నేవీ అధికారులను 2022లో ఆగస్టులో అదుపులో తీసుకున్నారు. అప్పుడు కూడా వారిపై స్పష్టమైన ఛార్జీలను నమోదు చేయలేదు. అయితే ఆ తర్వాత కోర్టులో విచారణ జరిపి మరణశిక్ష విధించారు. కాగా కోర్టు ఆదివారం నాడు విచారించి 8 మంది విడుదల చేసింది. వారిలో 7 సోమవారం నాడు ఇండియాకు చేరుకున్నారు. వారిలో ఒకరు మాత్రం అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే ఖతార్ కోర్టు ఈ 8 మందికి తమ జైలు టర్మ్స్ కు సంబంధించి 60 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవడానికి అనుమతించింది. అయితే ఆశ్చర్యకరంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం నాడు ఖతార్లో ఉన్న నేవీ ఉద్యోగులను కోర్టు విడుదల చేసిందని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అయితే ఇటు ఇండియా కానీ, అటు ఖతార్ కానీ వారిపై మోపిన ఛార్జీల గురించి కానీ, వారి విడుదలకు సంబంధించిన కండిషన్ల గురించి మాత్రం వివరించలేదు. అయితే వారిపై గూఢాచార్యం కేసు మోపినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు మాత్రం వస్తున్నాయి. అయితే ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం గత కొన్ని రోజుల నుంచి ఖతార్లోనే మకాం వేసి ఉన్నారు. వారి విడుదల గురించి అక్కడున్న అధికారులతో గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు దగ్గరుండి వారిని విడుదల చేయించి భారత్కు తీసుకురావాలని వెళ్లినట్లు ఢిల్లీలోని ఉన్నత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ 8 మంది నేవీ అధికారుల విడుదలలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాటు ఇతర భద్రతా అధికారులు కీలక పాత్ర పోషించారు. వీరిని విడుదల చేయించడానికి ఖతార్ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు.
ఈ కేసుకు సంబంధించి దోవాల్ పలుమార్లు దోహాకు వెళ్లి వచ్చారు. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఖతార్ ఎమీర్ షేక్ తమీం బిన్ హమీద్ అల్ థానీని గత ఏడాది డిసెంబర్లో దుబాయ్లో జరిగిన COP28 సమావేశంలో కలిశారు. అప్పుడు కూడా ఖతార్లో ఉన్న భారతీయుల బాగోగుల గురించి ప్రస్తావించారు. ఇదిలా ఉండగా విడుదలైన 8 మందిలో కమాండర్ పూర్ణేందు తివారీ కుటుంబం ఖతార్లో ఉంది. అందుకే ఆయన కూడా దోహాలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన కూడా ఇండియాకు రానున్నారు. ఇదిలా ఉండగా 2019లో ఆయనకు ప్రవాస భారతీయ సమ్మాన్తో గౌరవించారు. దహరా గ్లోబల్ అనే కంపెనీలో పనిచేసిన ఖతారీ నేవీ సిబ్బందికి శిక్షణ ఇచ్చేవారు. ఆదివారం నాడు కోర్టు వీరిని విడుదల చేసిన వెంటనే వీరు విమానంలో ఇండియాకు చేరుకున్నారు. వీరు ఢిల్లీలో విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ తిరిగి మాతృదేశానికి చేరుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని జోక్యం వల్లే తాము జైలు నుంచి విడుదలయ్యామని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే మరణశిక్ష నుంచి జీవిత ఖైదీగా మార్చడానికి గల కారణాల విషయానికొస్తే 2015లో ఇండియా ఖతార్ మధ్య నేరస్తుల అప్పగింత మార్పిడి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలకు చెందిన పౌరులు నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తే వారిని వారి మాతృదేశానికి పంపించి అక్కడి జైళ్లలోనే శిక్ష కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే మరణశిక్ష పడిన ఖైదీలకు మాత్రం ఈ వెసులుబాటు మాత్రం ఉండదు. అయితే ఖతార్ కోర్టు 8 మంది నేవీ అధికారులకు మరణశిక్ష విధించడం పట్ల భారత ప్రభుత్వం షాక్కి గురయ్యింది. దీంతో ప్రభుత్వం వెంటనే సంబంధించి న్యాయ సంబంధమైన అంశాలపై ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఖతార్ ప్రభుత్వంతో నెరిపిన రాయబారాలు మాత్రం ఎట్టకేలకు ఫలించాయి. ఎట్టకేలకు ఖతార్ జైళ్ల నుంచి 8 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇక్కడ మరో అంశమేమిటంటే దోహాలో భారత్ బిలియన్ల కొద్దీ డాలర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో ఇండియాకు చెందిన ప్రతిష్టాత్మకమైన కంపెనీలు ఉదాహరణకు ఎల్ఎన్టీని తీసుకుంటే అతిపెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఖతార్లో జరుగుతున్న అతిపెద్ద పనుల్లో 60% ఇండియా కంపెనీలే చేపట్టాయి. ఒకవేళ భారతీయులు ఖతార్ నుంచి వెనక్కి తిరిగి వెళితే ఖతార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. కేవలం ఖతార్లోనే కాదు, దుబాయ్లో వెళ్లినా ఇదే సీన్ కనిపిస్తోంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో ఇండియా 60% ఆక్రమిస్తోంది. ఇండియా జోలికి పోయి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవలసి వస్తోందని భయంతో మాత్రం అక్కడి షేక్లను షేక్ చేస్తోందనేది మాత్రం వాస్తవం. సో విదేశాల్లో ప్రస్తుతం ఇండియా హవా నడుస్తోంది. అందుకే అక్కడి ప్రభుత్వాలు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ